కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్ర ఆటోవాలా అసోసియేషన్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఉపసంహరించుకోవాలని కలెక్టర్ మహేష్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందించారు. ప్రభుత్వం పునరాలోచన చేసి న్యాయం చేయాలని సీఎంను కోరారు. ఆంధ్ర ఆటోవాలా జిల్లా విభాగం కార్యాచరణ తీసుకుంది. ఇవాళ రాష్ట్రంలో ఉచిత మహిళా బస్సు అమలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అయినటువంటి కార్మిక సంఘాలు వివిధ జిల్లాల్లో కార్యాచరణ చేపడుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈవేళ మన జిల్లాలో ఈ కార్యక్రమం తీసుకున్నారు. కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆటో కార్మికుల విజ్ఞప్తి చేయాలని, వారిని ఈ అమలు జరిపేటటువంటి ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్గా వెంటనే వాయిదా వేసుకొని దానికి సంబంధించి విధి విధానాలు ఈ రాష్ట్రంలో ఎట్టుండాలి. 6 లక్షల మంది ఆటో కార్మికులు +5 అనుకున్నా 4 అనుకున్నా రమారమి 30 లక్షల మంది జీవనాధారమైనటువంటి ఈ ఉపాధి రంగమైనటువంటి ఆటో రంగాన్ని పరిరక్షించడానికి, ప్రభుత్వ విధానాలు అమలు జరుపుకోవడానికి ఒక క్షేత్రస్థాయి పరిశీలన జరగాలని ఆంధ్ర ఆటోవాలా జిల్లా విభాగం కార్యాచరణ తీసుకుంది.